హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ చూపిస్తున్నానండి. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను. పన్నీరు, కాజు, టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ, అలాగే నేను హెరిటేజ్ వాళ్ళది తీసుకున్నాను పన్నీరు. ఒక బౌల్లో కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ని ఒకసారి కలుపుకొని ముందుగానే మనం కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని దీంట్లో వేయాలి. ఈ పన్నీర్ ముక్కలకి ఈ కారం మసాలా అంతా పట్టేలాగా కలపాలండి. స్పూన్తో కలిపితే పన్నీర్ ఇరిగిపోయిద్ది అనిపించింది, అందుకే ఇలా కలుపుతున్నానండి. వీటిని పక్కన పెట్టేసుకోవాలి మనం కలుపుకున్నాక. అలాగే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా జీడిపప్పునైతే ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కర్రీలో బాగుంటాయండి, క్రంచీగా. ఆ బాండీలోనే ఆయిల్లోనే మనం మసాలా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి 2 to 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పన్నీర్కి మసాలా బాగా పట్టిద్దండి. ఇలా ఫ్రై చేసుకున్న పీసెలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఆనియన్స్లో సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి. ఆనియన్స్లోనే కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి అయితే వేసాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఒక 1/2 స్పూను. దాంట్లోనే ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ సాల్ట్. కారము సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఒక 1/2 స్పూను పసుపు, అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా. గరం మసాలా ఆల్రెడీ మనం పన్నీర్ ముక్కలలో కూడా వేసాం కదా, అందుకే కొంచెం వేసానండి. ఇదైతే నేను టమాటో, ఆనియన్, అలాగే జీడిపప్పు 3 కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను పేస్ట్ లాగా. ఆ పేస్ట్ని ఇప్పుడు వేస్తున్నానండి. ఈ పన్నీర్ మసాలా కర్రీ చపాతీలోకైనా, నాన్స్లోకైనా, అన్నంలోకైనా బాగుండిద్దండి. పేస్ట్ మొత్తం ఆయిల్లో మంచిగా ఉడకాలి. మసాలాలు అడుగంటకుండా చూసుకోవాలండి. అడుగంటితే మనకి వేరే ఫ్లేవర్ వచ్చిద్ది, అలాగే చేదొచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. అలాగే ఇది ఉడికాక సైడ్కి ఆయిల్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు మనం వాటర్ పోసుకోవాలండి. వాటర్ మనకి ఎంత థిక్నెస్తో గ్రేవీ రావాలి అన్న దాన్ని బట్టి వాటర్ పోసాక నేను ఒక బిర్యానీ ఆకు వేసాను. ఈ గ్రేవీ మొత్తం ఉడకటం స్టార్ట్ అయింది అన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసాక బాగా కలపాలండి. ఈ గ్రేవీలోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులను అయితే వేయాలి. అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే మనం ఒక టేబుల్ స్పూను బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి. నా కాడ బటర్ లేదు, అందుకే నెయ్యి వేస్తున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయింది.